ఇంకొకటి దేవదాసి వ్యవస్థ గురించి కూడా మీ దాంట్లో ఇలా దేవదాసి వ్యవస్థ అంటే అర్పించుకోవడమే కదా, మరి దీన్నేమంటారు? అసలు దేవుడిలాగా ఎలా కొలుస్తారు? అసలు ఇదేం వ్యవస్థ, ఇట్లాంటి దారుణమైన వ్యవస్థ అంటున్నారు. ఇక్కడ దేవదాసి వ్యవస్థ అనేది చాలా వక్రీకరణకి గురైందమ్మా. అవును. చాలామందికి దాని గురించి తెలియదు. ఈ రోజు కూడా దేవదాసి అనే ఒక కులం ఉంది. ఉమ్, వాళ్ళు పూర్వం ఏం చేసేవాళ్ళు అంటే దేవుడికి హిందూ ధర్మశాస్త్రం ప్రకారము మొత్తం షోడశోపచారాలని ఉంటాయి. ఉమ్, అర్ఘ్యము, పాద్యము, వస్త్రము, ఆచమనము ఈ టైప్లో. లాస్ట్లోకి వచ్చేపాటికి గానము, నృత్యము ఈ రెండు కూడా ఉంటాయి. పూర్వం దేవాలయాలు మూసే ముందు ఈ షోడశోపచారాలతోటి పూజలు చేసేవాళ్ళు. అందులో లాస్ట్కి చెప్పాను కదా, గానము, నాట్యం అని చెప్పేసి ఈ నాట్యం చేసే వాళ్ళని దేవదాసీలు అనేవాళ్ళు. అంటే వాళ్ళు భగవంతుడి ఎదుట మేము నృత్యం చేస్తున్నాం కాబట్టి మా నృత్యం బయట ఎవరికి పడితే వాళ్ళ కోసం కాదు, భగవంతుడిని మెప్పించడం కోసమే. కాబట్టి కంప్లీట్గా మేము భగవంతుడికి డెడికేట్ చేయబడ్డ వాళ్ళము. కాబట్టి మేము దేవుడికి తప్ప ఇంకెవరికి దాసులం కాదు, మేము దేవదాసీలము అని చెప్పి అనౌన్స్ చేసుకున్నాం. వాళ్ళకి ఎటువంటి ప్రివిలేజెస్ ఉంటాయంటే, మామూలుగా గుడిలో ప్రధాన అర్చకుడు చనిపోతే, లేదంటే అర్చకుడు ఎవరైనా ఆ గుడికి సేవ చేసే అర్చకుడు శరీరాన్ని విడిచిపెట్టేస్తే వాళ్ళకి అగ్ని ఎక్కడి నుంచి తీసుకువెళ్తారంటే దేవాలయంలోని అగ్నిని తీసుకువెళ్తారు అంత్యేష్టి కోసం. అలాంటి దేవదాసి చనిపోతే కూడా ఆ దేవస్థానంలో ఉన్న అగ్ని మూల విరాట్కి పెట్టే దీపంలో నుంచి అగ్నిని తీసుకువెళ్ళి ఇస్తారు. అంత ప్రివిలేజెస్ ఉన్నాయి. కానీ ఇందాక చెప్పాను కదా, ఏ వ్యవస్థలో అయినా సరే ఒకడికి మితిమీరిన అధికారం చేతుల్లోకి వస్తే వాడు మిస్యూజ్ చేయటం మొదలు పెడతారు. అలా మిస్యూజ్ చేస్తూ ఈ దేవదాసీల్ని వాళ్ళ బానిసలుగా మార్చుకున్నారు కొంతమంది వ్యక్తులు. వ్యక్తులు చేసిన తప్పుని ధర్మానికి ఇచ్చేద్దామా? పోనీ వ్యక్తులు చేసిన తప్పు కారణంగా భగవంతుడి కోసం తమను తాము త్యాగం చేసుకున్న ఆ త్యాగధనుల యొక్క జీవితాన్ని అవమానిద్దామా? చేయలేం కదా. ఈ రోజున అది దాన్ని ఏమంటారు, మిస్యూజ్ చేయబడింది, లేకపోతే మ్యానిపులేషన్ అంటారా, ఏదో చేయబడింది, వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఆ ఇబ్బందులు పోగొట్టడానికి చాలామంది కృషి చేశారు. ఆ కృషి చేసిన వాళ్ళు చాలామంది హిందువులు కూడా ఉన్నారు కదా. మరి ఇప్పుడు అనేది దేవదాసి వ్యవస్థ కంప్లీట్గా అసలు ఆ వ్యవస్థ లేదు ఇంకా కంప్లీట్గా. ఇప్పుడు ఆ ఉపచారాలు కూడా ఎక్కడ జరగట్లేదు. కానీ మొత్తం వ్యవస్థను తప్పు పట్టడం, లేకపోతే అసలు ధర్మమే తప్పు అంటూ ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి. సో ఫస్ట్ ఏదైనా ఒక వ్యవస్థలో ఏదైనా ఒక ఆచారము లేదంటే ఒక క్రతువు నడుస్తుందంటే అది ఎందుకు మొదలైంది, ఏ ఉద్దేశంతో జరుగుతుంది అనేది తెలుసుకుంటే ఇటువంటి అనుమానాలు ఏవి ఉండవు.